చాలా మంది ఈ వీడియో కోసం నన్ను మాట్లాడుతున్నారు. మ్యాటర్ మొత్తం తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కొంచెం మంది అంటారు వీళ్ళిద్దరూ ఫేమ్ తెచ్చుకోవడం కోసం వాళ్ళే రిలీజ్ చేసుకున్నారు, వాళ్ళ కర్మకు వాళ్ళు అనుభవిస్తారు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. కొంచెం మంది ఏమంటున్నారంటే ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ కి పంపితే ఆ ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పంపడం వల్ల ఆ అబ్బాయి దీన్ని రిలీజ్ చేశాడు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఆ అమ్మాయి స్వయంగా ఏం చెప్తుందంటే మా ఓల్డ్ ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, వాడి వల్ల ఇదంతా జరిగింది, వాడి రిలీజ్ చేశాడు, మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేశాడు, సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను దీనికోసం నేను, కానీ వాడు ఆగలేదు, రిలీజ్ చేసేసాడు అని చెప్పి చెప్తుంది అనమాట అమ్మాయి. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే ఒక ఫోటోను పెట్టుకుని వీడియోల మీద వీడియోలు చేసే రోజులు ఇవి. అలాంటిది ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది, ఆ అమ్మాయి మీడియా ముందుకు వచ్చింది, జరిగిందంతా చెప్పింది, రిలీజ్ అయ్యే లోపే డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది కదా. దీన్ని ఎవరు కవర్ చేయగలరు? మన పర్సనల్స్ మనకు మాత్రమే పర్సనల్స్. కొన్ని బ్యాచ్లు ఉంటాయి పనికి మళ్ళీ బ్యాచ్లు, ఏదైనా దొరుకుతాలు కోతు కొబ్బరిగా దొరికినట్టు ఫీల్ అయిపోయి షేర్ల మీద షేర్లు, ట్రోల్స్ మీద ట్రోల్స్. మన ఇంట్లో ఆడపిల్ల తల చేస్తాం మనం అంటే మన కంపు మనకే ఇంపు, పరగంపు చెడుకంపు. ఫేస్ చేసే వాళ్ళు తెలుస్తుంది ఆ సిచ్యువేషన్ ఏంటో. దయచేసి ఎప్పటికైనా ఆపండి దరిద్రాన్ని. సీజన్ 1 అంట, 2 అంట, 3 అంట, 4 అంట. అరే బాబు, అదే మీ ఇంట్లో అయితే ఏం చేస్తారు? ఇలాగే షేర్ చేస్తారా? ఆ అమ్మాయి కొంచెం స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి సరిపోయింది. ఏ సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చచ్చిపోతే ఏంటి పరిస్థితి? జనాలు అనడానికి ఏం లేదు, ఏది ట్రెండింగ్ అయితే అదే ఫాలో అవుతారు. మరి ఏం చేస్తాం? జాగ్రత్తగా ఉండాల్సింది మనమే. నేనేమంటానంటే ప్రతిరోజు ఒక కొత్త రోజే, మళ్ళీ మొదలెడదాం.